హలో పెళ్ళి పేరయ్యా మాట్లాడేదా? నేనే చెప్పు, ఎవరు మాట్లాడేదా? నేను ఇట్లా టైమింగ్ చేసావు మా పిల్లోడికి. అంతకు ఎవరు నువ్వు చెప్తా కదా ఇట్లా చేసినావంటే నాకెట్ తెలుస్తుంది. నేను పెళ్లిళ్ళు చేచ్చా ఒకటి కూడా రిమార్క్ రాలా, ఏం నువ్వు చెప్పేది? నేను చంగాయను మా పిల్లోడికి 3 చెరువులు నీళ్ళు తాపించాను. అప్పుడే అయ్యమి తిరుక్కో మాట్లాడుతుంది. చంగయ్య అవి తిరుక్కో మాట్లాడేటప్పుడు మీరు గమ్మనుంటే సరిపోలా, సర్దుబాటు అయిపోతున్నా సంసారమా? ఏంది పేరయ్యా నువ్వు చెప్పేది? కాదు నిన్న కాక మన పెళ్లి అయింది, అవి పనుకొని నిద్రపోతా ఉంటే మా తెల్లారింది బా బయటకు పోయి కసువు దొయ్యిపోని చెప్పిన. నువ్వేంద్ర బోర్డు గడువు నాకు చెప్పేది అంటాంది. నా మొగుడే నాకు చెప్పాలంటే ఉచ్చన పోసుకుంటాడు, నువ్వేంద్ర నాకు చెప్పేది అంటాంది. తిరుక్కో మాట్లాడుతుంది. ఆ మాట మాట్లాడిందా? కాదు పేరయ్యా, పొద్దున్నే 11కి లేస్తుంది ఇమ్మే. ఎట్ చేయాలి మేము? కాదు కసువులు మేము దోసుకోవాలా? కాదు ఆ ఎమ్మె ఇప్పుడు లేచి అప్పుడు కసువు దోసేది పెట్టుకోండి, అనుకూలంగా అయిపోతుంది. అప్పుడు కొట్టలు ఎట్లాకుండా. కాదు పేరయ్యా, అందరూ పొద్దునే దోసుకుంటుంటా ఉంటాను, మేము 11 గంటలకు దోసుకునేమా? ఏంది ఇది? ఆ బాబు కూడా నాకు నిన్న ఫోన్ చేసింది చంగయ్య, నాకు అనుకూలంగా బాగానే ఉన్నాయి, మా మంచోడని చెప్పిందా. అది ఎందుకు మంచోడని చెప్పదు? ఇంట్లో పనులని నేను నా కొడుకు చేస్తా ఉంటే. కాదు అయితే ఏం పని చేయలే ఇంటికాడ ఇమ్మే. ఆ చేస్తాది, మేమన్నా చేసి పెడితే తినేది, మంచాలు వచ్చే పనుకునేది. ఎందుకు పిరయ్యా ఇది? చంగయ్య మీరు చేయకుండా హోటల్లో ఉంచి తావచ్చు కదా, పనుకోకపోయిందా? ఏంది పిరయ్యా టైమింగ్ చేసాం మా పిల్లోడికి? మీరు కదా పిల్ల బాగుండదు నాకు కావాలనిందా. సంసారం బాగా చేసేది లేని తెలుసుకునేదిలే నువ్వు. అది మా పిల్లోని దిగపోయి గుండంలో దిగినావే. సంసారం బాగా చేసేది లేదు, ఆయనకు ముందే ఉన్న పెళ్లి సంసారం చేసిందా? కాదు నిన్న మళ్ళీ మా భార్య బొడ్లో బేగాలు పెట్టుకుంటే ఇంటి బేగాలన్నీ ఎన్ని దింకొని అవును ఒళ్ళో వేసుకో ఉండదు. మా హీదంట బేగాలు. చంగయ్య బేగాలుగా తీసుకుంది, బజారుకి పోతే 50 రూపాయలు ఇచ్చారు రావా? అది కూడా నాకు చెప్పాలనా? అది పేరయ్యా, బేర వల్ల 30 లక్షలు డబ్బు ఉండదు. చంగయ్య 30 లక్షలు అన్న డబ్బులు తీసుకునింది, ఆ బేగాలే కదా. కాదు పేరయ్యా, ఏందన్నీ వాళ్ళ పక్కనే మాట్లాడుతాడవే. ఏంది పేరయ్యా ఇది? అని చెప్పు. అదో నిన్న మా పిల్లోని నైటీలు ఉతకమంటాందంట. ఏమి విషయం లేదా? అదో ఇస్త్రీ చేయమంటదంట మడత లేకుండా. ఏమిటిది పేరయ్యా ఇది? బయట కాదు ఏంది ఫోన్ కట్ చేస్తావే? చూలే పెట్టుకో. కాదు పేరయ్యా, మా తమ్ముడు కొడుక్కి రేపు సంవత్సరంలో పెళ్లి పెట్టుకుంటే ఇంట్లో మాకు ఇప్పటి నుంచి షాపింగ్ చేయమంటుంది. ఫోన్ కింద పెట్టక పేరయ్యా. పేరయ్యా నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టుంటావు, ఆ టీచర్ చౌకాడ పెట్టుకో పేరయ్యా. చెప్తే అర్థం కాదు నీకు. కాదు వాడికి పెళ్లి చేశాము, మా భార్య అమ్మగారింటికి పోయింది. ఏమిటిది కర్మ నాకు? చంగయ్య ఈ వయసులో మీ భార్య అలిగిపోయేది ఎందుకు? నిన్న కాక మొన్న పెళ్లి చేసిన ఆమె ఎంత బాగుండా చూడు ఇంట్లో. కాదు పేరయ్యా, రోజు చికెన్ మటన్ కావాలన్నది, వారం వజ్రం లేకుండా. ఏంది ఇది? కాదు చంగయ్య, మీరు తినకాకుండా ఆమె తినేదాన్ని ఎందుకు మీరు చెడగొట్టేది? అన్ని మీరు చేసి ఆమె మీద పడుతున్నారు ఎందుకు? కొందనప్ప బొమ్మలాగా ఉన్నదని చెప్పి చేసుకునింది మీరు. నేను మీ పిల్లోడికి ముందుగానే చెప్పినా, నాయన జాతక ఫలాలు కలచలేదు నాయన, ఆ ఇంటికి దాంట్లో దున్నపోతు వచ్చింది, వద్దురా నాయన అని చెప్పినా మీ పిల్లోడికి. ఏంది అమ్మి దున్నపోతు వచ్చింది? మాకు చెప్పలేదు, ఇంక చచ్చినాం పో.